ఫ్రెండ్స్, ఓవర్లోడ్ వెహికల్స్ ని ఇండియాలోనే మాత్రమే కాదు మన ప్రపంచ వ్యాప్తంగా చూడవచ్చు. ప్రజలు తమ వెహికల్స్ ని అడ్డు అదుపు లేకుండా ఓవర్లోడ్ చేసిన తర్వాత ఆ వెహికల్స్ రోడ్డెక్కాక ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఊహించుకోండి. ఓవర్లోడింగ్ అనేది కేవలం ట్రక్కుల్లోనే కాకుండా మోటార్ సైకిల్లో కూడా జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు మన ఈ వీడియోలో మీరు ముందెన్నడూ చూడని ప్రపంచంలోనే అత్యంత ఓవర్లోడ్ చేయబడిన 15 వెహికల్స్ ను చూసేద్దాం పదండి. అయితే ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సాధారణంగా ఇండియాలో రోడ్లపై నడిచే ట్రక్కుల్లో ఎక్కువగా లోడ్ చేయరు, కానీ కొన్ని ట్రక్లను వాటి కెపాసిటీకి మించి లోడ్ చేస్తున్నారు. ఇంకా చాలా సమయాల్లో ఇలాంటి ట్రక్కుల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఆ లారీతో పాటు మొత్తం ఆ లారీలో ఉన్న గూడ్స్ అన్ని కూడా గంగపాలు అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ట్రక్ ను చూడండి. ఇంతగా ఈ ట్రక్ ని ఓవర్లోడ్ చేసి రోడ్డు మీద వెళ్తున్నాడు. అందులోనూ అది చాలా మలుపులు ఉండే కొండ రోడ్డు. ఇక్కడ ఈ ట్రక్ ముందు ఒక షార్ప్ టర్నింగ్ వచ్చింది. ఇక ఆ ప్లేస్ లో మలుపు తీసుకునేటప్పుడు డ్రైవర్ చాలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ తన వల్ల కావట్లేదు. ఇప్పుడు ట్రక్ ముందుకు వెళ్ళలేదు, వెనకకి వెళ్ళలేదు. అందుకని ఆ డ్రైవర్ కొంత సమయం అక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే అతను ఈ ప్లేస్ లో ఒక అంగుళం కదిలినా అతని ట్రక్ వెంటనే అక్కడ బోల్తా పడిపోతుంది. ఇదంతా ఈ ట్రక్ వెనుక ఉన్న కార్ యొక్క డాష్ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఓవర్లోడ్ అయిన ట్రక్ పక్క నుంచి వెళ్లడం ప్రమాదమని తెలిసినా కూడా కొందరు ఏమాత్రం ఆగలేక వెళ్లిపోతున్నారు. ఇక మెల్లగా ఆ డ్రైవర్ ఆ ట్రక్ ని స్టార్ట్ చేశాక అది అతను ఊహించిన విధంగానే బోల్తా పడింది. ఫ్రెండ్స్, సాధారణంగా ఒక బైక్ పై 2, 3 కూర్చోగలరు. మహా అయితే 4, 5 కూర్చుంటారు. కానీ ఒకరు కాదు, 2 కాదు, దాదాపుగా 11 మంది కూర్చున్న ఇలాంటి మోటార్ సైకిల్ ని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ సీన్ ని చూసిన తర్వాత బైక్ పై ఇలా కూడా వెళ్తారా అని అనుకుంటున్నారా? బహుశా ఇది పూర్ కంట్రీ అయ్యుండొచ్చు అని అనిపిస్తోందా? అయితే ఈ ప్లేస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేకపోవటం వల్ల అక్కడ లోకల్ పీపుల్ తమ మోటార్ సైకిల్ పై ఈ విధంగా సెటప్ చేస్తారు. అలా సెటప్ చేసి ప్యాసింజర్స్ ను డ్రాప్ చేస్తూ ఉంటారు. దీని సహాయంతో తమ బైక్ పై ఎక్కువ మంది కూర్చోగలుగుతారు. అలాగే ఈ బైక్ పై ఒక జాయింట్ ఫ్యామిలీ జర్నీ చేయొచ్చు. ఈ రకమైన బైక్స్ ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఒక సాధారణ వ్యక్తి ఈ తరహా బైక్ ను నడపలేడు. దీన్ని నడపడానికి మీకు చాలా ట్రైనింగ్ అవసరం. ఇంకా దీంట్లో పట్టు రావడానికి మీకు చాలా ప్రాక్టీస్ అవసరం. ఇక్కడి లోకల్స్ 10 నుంచి 12 మందిని బైక్ పై ఎక్కించుకుని ఈ పద్ధతిలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఒక బోట్ లో మాక్సిమం 10 నుంచి 15 మంది కూర్చోవచ్చు. అయితే లిమిట్ లేకుండా ఎప్పుడైనా జనంతో కిక్కిరిసిపోయిన ఇలాంటి బోట్ ను చూసారా? అయితే దీనిపై ఎంతమంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఈ బోటు మీద కెపాసిటీకి మించి ఎక్కించడం వల్ల అది నీటిలో బోల్తా పడే అవకాశం ఉంది. ఈ బోట్ ఇక్కడి నుంచి కదలగానే ఇది నీటిలో అటు ఇటు షేక్ అవ్వడం ప్రారంభించింది. దీంతో కొంతమంది నీటిలోకి దూకడం ప్రారంభించారు. దాని కారణంగా బ్యాలెన్స్ తప్పిపోయి మొత్తం బోట్ బోల్తా పడింది. దీంతో మొత్తం అందరూ నీటిలో పడిపోయారు. కానీ వారు ఒడ్డునే ఉండడం వల్ల బ్రతికిపోయారు. ఫ్రెండ్స్, నేపాల్లో నడిచే చాలా బస్సుల్లో లోపల బయట ఈ విధంగా జనాలు నిండిపోయి ఉంటారు. అంతేకాకుండా బస్సు పైన కూడా ఎక్కి వెళ్తారు. ఈ బస్సులో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టడం కూడా చాలా కష్టం. నేపాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎక్కువగా లేని ప్రదేశాల్లో మాత్రమే ఈ సీన్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక బస్ వెళ్ళిపోతే ఇంకో బస్ కోసం చాలా గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే అక్కడ ప్రజలు అంతసేపు ఎదురు చూడలేక ఈ విధంగా వచ్చిన బస్సు మీద ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఎక్కుతూ ఉంటారు. ఒకప్పుడు ఇండియాలో కూడా ఇలాంటి దృశ్యాలు మనకు కనిపించేవి. కానీ క్రమంగా రవాణా సౌకర్యాలు పెరగడం వల్ల మన దగ్గర ఎక్కువగా కనిపించట్లేదు. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి ఓవర్లోడ్ బస్సులను మీరు ఎప్పుడైనా చూసారా? అలాగే మీకు కూడా ఇలాంటి జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇలాంటి జర్నీస్ ని మస్తుగా చేశాను. ఫ్రెండ్స్, మీరు పోర్ట్ దగ్గర ఇలాంటి షిప్స్ అలాగే వాటి మీద లోడెడ్ కంటైనర్స్ ను చూసే ఉంటారు. కానీ ఇక్కడ ఇలా ఫుల్ గా లోడ్ చేసిన ట్రక్ ను షిప్ లోకి ఎక్కించడం అంత తేలికైన పని కాదు. ఈ ఓవర్లోడ్ ట్రక్ ను దానిపైకి ఎక్కించేందుకు చాలా టైమే పడుతుంది. ఎంత ప్రయత్నించినా ఇక్కడ నుంచి షిప్ లోకి ఎక్కలేకపోయారు. ఆ తర్వాత డ్రైవర్ ఇంకోసారి ట్రై చేసినప్పుడు ఈ ట్రక్ షిప్ లోకి ఎక్కకుండా సముద్రంలోకి ఈ విధంగా బొక్కబొర్లా పడింది. ఈ ట్రక్ తో పాటు డ్రైవర్ కూడా నీటిలో పడిపోయాడు. ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఇలాంటి ఓవర్లోడ్ మోటార్ సైకిల్స్ ని ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. వియత్నాంలోని హనోయ్ అనే సిటీలో ఇలాంటి ఓవర్లోడెడ్ మోటార్ సైకిల్స్ ను సర్వసాధారణంగా అక్కడ రోడ్లపై చూడవచ్చు. వియత్నాం ప్రజలు తమ మోటార్ సైకిల్ పై పర్వతం లాగా కనిపించే అంత పెద్ద సరుకులను తీసుకువెళ్లడానికి వారి బైక్ వెనుక ఒక చిన్న ట్రాలీని ఈ విధంగా తగిలిస్తారు. డ్రైవర్ తన బైక్ పై నుంచి వెనక్కి తిరిగి చూస్తే అతనికి ఈ పర్వతంలా ఉండే సరుకులు తప్ప ఇంకేమీ కనిపించదు. బైక్ పై అంత లగేజీ పెడితే బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కానీ
అక్కడి ప్రజలు చాలా సునాయాసంగా ఈ రోడ్లపై బైక్లను నడుపుతూ ఇంకా ఆ బైక్లను చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఇతను ఏ మాత్రం ఆలోచించకుండా సైకిల్ పై ఎలా ఓవర్లోడ్ చేసి తీసుకువెళ్తున్నాడో మీరు ఇక్కడ చూడవచ్చు. సాధారణంగా సైకిల్ అంత బరువును మోయడానికి సపోర్ట్ చేయదు, కానీ ఇతను ఏమీ ఆలోచించకుండా తన సైకిల్ పై అంత ఎత్తైన గూడ్స్ ను తీసుకువెళ్తున్న అతని ధైర్యాన్ని ఏమంటారు? ట్రక్ ను ఓవర్లోడ్ చేయడానికి ఆ ట్రక్ సైజును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ట్రక్ సైజ్ చిన్నగా ఉండి ఇంకా అది ఓవర్లోడ్ అయినట్లయితే అది ఖచ్చితంగా బోల్తా పడుతుంది. కానీ ఒకవేళ అది భారీ ట్రక్ అయినప్పుడు అది ఓవర్లోడ్ ను కొంతవరకు భరించగలదు. కానీ ఇలా ట్రక్ పై లోడ్ చాలా ఎక్కువగా వేసి ఇలా మౌంటైన్స్ రోడ్స్ పై వెళ్తే అవి బోల్తా పడే అవకాశాలు ఎక్కువ. ట్రక్ల ఓవర్లోడ్ కారణంగా ఇలా రోడ్ పై బోల్తా పడే సీన్స్ మనం నిత్యం చూస్తూనే ఉంటాము. బంగ్లాదేశ్ వంటి దేశంలో జనాలు ఊర్లకు వెళ్లడానికి ప్రాణాలను లెక్క చేయకుండా ఇలా ట్రైన్ పైకి ఎక్కి కూర్చుంటారు. ట్రైన్ పై మాత్రమే కాదు, వీళ్ళు ట్రైన్ ఇంజన్ పైకి కూడా ఎక్కేస్తుంటారు. ఇక్కడ ట్రైన్ లోపల ఎంతమంది కిక్కిరిసిపోయారో ట్రైన్ పైన కూడా అంతే మందితో నిండిపోయింది. పెద్ద పెద్ద ఫెస్టివల్స్ టైంలో ఇలా జనాలు ఊర్లకు వెళ్లడానికి ఇలా ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ లో ఎక్కడ దొరికితే అక్కడ కూర్చుని ప్రయాణం చేస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన ఇండియాలో కూడా ఇదే సిచ్యువేషన్ ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ ఎలక్ట్రిక్ ట్రైన్స్ నడుస్తుండడం వల్ల ఈ ట్రైన్స్ పై కూర్చోవడం అంతా సురక్షితం కాకపోవడంతో ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ బంగ్లాదేశ్ లో ఇప్పటికీ ఈ పరిస్థితి కంటిన్యూ అవుతూనే ఉంది. ఫ్రెండ్స్, మీరు కార్గో షిప్స్ చాలా కంటైనర్స్ ను క్యారీ చేయడం చూసే ఉంటారు. కానీ ఫ్రెండ్స్, మీరు ఈ ఓవర్లోడెడ్ షిప్ ను చూసాక మీ మతిపోతుంది. ఎందుకంటే ఈ షిప్ చెక్కలతో ఓవర్లోడ్ చేయబడి ఉంది. ఇంకా అవి ఆ షిప్ ను దాటుకుని పక్కకు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ కార్గో షిప్స్ మీరు ఊహించలేనంత పెద్దవిగా ఉంటాయి. సో ఈ షిప్ పైన ఉంచిన ఈ చెక్కల బరువు ఎంత ఉంటుందో ఊహించుకోండి. దాదాపుగా కొన్ని లక్షల టన్నుల వరకు ఉంటుంది. ఈ రిక్షాను ఒకసారి చూడండి, ఇది బ్యాటరీతో నడుస్తుంది. సాధారణంగా ఇటువంటి రిక్షాలను ఎంత ఓవర్లోడ్ చేస్తున్నారో మీ ఊహ కూడా అందదు. ఈ వీడియో చూస్తుంటే బహుశా మీకు ఫేక్ అనిపిస్తుందేమో, కానీ నిజం. ఇంత ఓవర్లోడెడ్ రిక్షాని నడిపే ఈ వ్యక్తికి దండం పెట్టాల్సిందే. ఓవర్లోడ్ ట్రాక్టర్ ని చూడ్డానికి మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇండియాలోనే ఇలాంటి ట్రాక్టర్స్ చాలానే కనిపిస్తాయి. ఈ ట్రాలీని ఎంత ఓవర్లోడ్ చేశారంటే ఆ ఓవర్లోడ్ కారణంగా ఈ ట్రాలీని లాగుతున్న ట్రాక్టర్ ఇలా గాలిలోకి పైకి లేచేసింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఇలా జరుగుతుందని తెలిసినా వాళ్ళు అలాగే దాన్ని ఓవర్లోడ్ చేసి అలా గాలిలోనే ఆ ట్రాక్టర్ ను డ్రైవ్ చేస్తారు. ఈ ట్రాక్టర్స్ ను ఎక్కువగా చెరుకు ఇంకా గడ్డితో ఓవర్లోడ్ చేస్తారు. చాలా సార్లు ఈ ట్రాక్టర్లు ఓవర్లోడ్ వల్ల పాడైపోతూ ఉంటాయి. ఓవర్ సైజ్ లోడ్ ను ట్రాన్స్పోర్ట్ చేసే కొన్ని ట్రక్కులు ఉంటాయి. వీటిలో ట్రక్ సైజ్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ అది ట్రాన్స్పోర్ట్ చేసే గుడ్స్ వల్ల దాని సైజ్ ఇలా పొడవుగా కనబడుతుంది. ఇలాంటి ట్రక్కును రోడ్డుపై నడపడం చాలా కష్టం. ఎందుకంటే చిన్న పొరపాటు వల్ల భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఈ లోడ్ తో ఉన్న ఈ ట్రక్ డ్రైవర్ తన ట్రక్కును చాలా ఈజీగా టర్న్ తిప్పాడు. కానీ ఈ ట్రక్ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న మిస్కాల్కులేషన్ కారణంగా ఈ ట్రక్ అక్కడి రోడ్డుపై బోల్తా పడింది. ఎందుకంటే ఈ ట్రక్ వెనుక చక్రం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ మెటల్ నేలపైకి వెళ్లి అదే టైంలో ట్రక్ కూడా బోల్తా పడింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఓవర్లోడెడ్ వెహికల్స్ ని. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.